ఈరోజు పంచాంగం జూలై 16, 2024 మంగళవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం దశమి తెల్లవారితే 5 గంటల 5 నిమిషాల తదుపరి ఏకాదశి. విశాఖ రాత్రి 11 గంటల 57 నిమిషాల తదుపరి అనురాధ. వర్జం ఉదయం 4 గంటల 10 నిమిషాల నుంచి 5 గంటల 53 నిమిషాల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2 గంటల 29 నిమిషాల నుంచి 4 గంటల 12 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 12 నిమిషాల నుంచి 9 గంటల 4 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 10 గంటల 59 నిమిషాల నుంచి 11 గంటల 43 నిమిషాల వరకు. రాహుకాలం సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 37 నిమిషాలకు. సూర్యాస్త సమయం సాయంత్రం 6 గంటల 34 నిమిషాల వరకు. జూలై 16, 2024 మంగళవారం. రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి అనుకూలమైన కాలం. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధి బలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదేవత ఆరాధన ఎంతో శుభప్రదం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మనోబలంతో అనుకున్నది సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. శ్రీ లక్ష్మీ ధ్యానం ఎంతో శుభప్రదం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అవరోధాలు ఉన్నాయి. ఓర్పుతో ముందుకు సాగాలి. మాట పట్టింపులకు పోకండి. మొహమాటం వలన లేనిపోని సమస్యలను కొని తెచ్చుకోవద్దు. ఎవరిని అతిగా నమ్మకండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రం చదివితే చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు చిత్తశుద్ధితో పనిచేస్తే పనులు ఫలవంతమవుతాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు. శ్రీ ఆంజనేయ స్వామి సందర్శనం ఎంతో శుభప్రదం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంతోషకరమైన వార్తలను వింటారు. శరీర సౌఖ్యం ఉంటుంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. భోజన సౌఖ్యం ఉంది. శ్రీ ఆంజనేయ ఆరాధన ఎంతో శుభప్రదం. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి బాధ్యతలు మరింత పెరుగుతాయి. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నవి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. దుర్గాదేవి ఆరాధన శక్తిని ఇస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఉత్సాహవంతమైన కాలాన్ని గడుపుతారు. గతంలో పూర్తి కాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. ప్రయాణాలు బాగా అనుకూలిస్తాయి. ఇష్టదైవ నామాన్ని జపిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. శివుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు మీ రంగాలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. కీలక విషయాలలో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇష్టదేవతారాధన ఎంతో శుభప్రదం. తదుపరి మకర రాశి. మకర రాశి వారు చిత్తశుద్ధితో పనిచేస్తే అంతా మంచి జరుగుతుంది. చంచల నిర్ణయాలు ఇబ్బంది పడతాయి. మనోధైర్యాన్ని కోల్పోరాదు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసరపు విషయాలలో సమయాన్ని వృధా చేసుకోకండి. నవగ్రహ ధ్యానం ఎంతో శుభప్రదం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు తోటివారి సహకారంతో ముందుకు సాగండి. అంతా మంచి జరుగుతుంది. సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. అష్టమచంద్రుడు అనుకూలించట్లేదు. చంద్రధ్యానం మంచి ఫలితాలను ఇస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మధ్యమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ రంగాలలో ఓర్పు, సహనం, పట్టుదల అవసరం. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అనవసరపు ఆలోచనలతో కాలాన్ని వృధా చేయకండి. ఇష్టదేవతారాధన శక్తిని ఇస్తుంది. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వలన మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.